సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్త్ వేగన్ నుండి సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇంకా రిటైర్ అవ్వడానికి ఇంకా 15 years టైం ఉంది. ఈ లోపు మనం 5 crores రెడీ చేసుకోవాలంటే ఆ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలంటారు? సో ఒకప్పట్లో అలాగా రిటైర్మెంట్ అయిన తర్వాత కిడ్స్ మనల్ని చూసుకుంటారని అయితే కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఈవెన్ అసలు కిడ్స్ మనం ఉంటున్న సిటీలో ఉంటారు, ఈ కంట్రీలో ఉంటారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా రిటైర్మెంట్ కోసం చూసుకుంటే వాళ్ళ ఓన్ కార్పస్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అండ్ మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే పోస్ట్ రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే కనుక 73-74 అయితే ఉంటుంది. బట్ ఇదేంటంటే ట్రెండ్ చూస్తుంటే కదా 10-15 నెలల్లో పెరుగుతూ వస్తుంది. ఎక్సెప్ట్ కోవిడ్ టైం మిగతా అన్ని టైంలో పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే 40sలో ఉంటారో వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి కనీసం ఇప్పుడున్న యావరేజ్ 15 years అనేది కనీసం 20-25 years వరకు పెరగచ్చు. సో అంటే వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇంకో 20 years అయినా కానీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ గడపాలి. ఒకవేళ ఇంకా ముందే ప్లాన్ చేసుకున్నారు 50 yearsకే రిటైర్ అవ్వాలనుకుంటారు, అప్పుడు 30 years అయినా కానీ గడపాల్సి రావచ్చు. సో ఈ టైంలో ఏంటి, వితౌట్ ఇన్కమ్ వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే మీరు చూసుకుంటే మెడికల్ కాస్ట్లు ఎలా పెరుగుతున్నాయి. సో మేజర్గా రిటైర్ అయిన తర్వాత 60sకి టచ్ అయ్యేటప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేది కంపల్సరీగా వస్తాయి. మీరు ఎంత హెల్దీగా ఉన్నా కానీ హెల్త్ ఇష్యూస్ అనేది రావచ్చు. సో కెటరాక్ట్, మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, వీటితో ఏం సంబంధం లేదు. బై ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ఎలిమెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో వీటికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ రోజు కనుక చూసుకుంటే కనుక సో హైదరాబాద్లో చాలా మందికి అయితే కనుక మంత్లీ ఎక్స్పెన్సెస్ 70,000 or 80,000 అవుతున్నాయి కామన్గా. సో ఇదే వ్యక్తికి ఒక 15 ఏళ్ళ తర్వాత చూసుకుంటే సో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేస్తే కనుక ఈజీగా 2 lakhs అనేది ఖర్చు అవ్వచ్చు. సో ఇప్పుడు 2 lakhs కావాలి అంటే కనుక 2.5 lakh కూడా అవ్వచ్చు. సో అతనికి అట్లీస్ట్ ఒక 5 crores కార్పస్ అయినా ఉండాలి. 5 crores కార్పస్ ఉంటే కనుక అట్లీస్ట్ ఒక 2 lakhs per month అనేది ఆయన విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఈ కార్పస్ అనేది కొంచెం సస్టైన్గా గ్రో అవుతూ ఉంటుంది లాంగ్ టర్మ్లో. సో దీనికోసం ఏం చేయాలి? సో ఫస్ట్ ఎవరైతే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రెజెంట్ డే ఎక్స్పెన్సెస్ ఎంత, సో దాన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వాళ్ళు రిటైర్ అవ్వడానికి టైం ఎంత ఉంది, సో వాళ్ళకి కావాల్సిన కార్పస్ ఎంత, ఫ్యూచర్లో వాళ్ళకి మంత్లీ ఎంత అవసరం అవుతుంది, దాన్ని అమౌంట్ రావడానికి ఎంత కార్పస్ కావాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నట్టు రిటైర్మెంట్కి 5 crores కావాలి అంటే ఇప్పుడు మేబీ ఒక 70,000 or 80,000 వాళ్ళకి మంత్లీ ఇన్వెస్ట్ చేయాల్సి రావాలి. లేదు నేను అంత ఇన్వెస్ట్ చేయలేను, సో వీ కెన్ డూ అనదర్ వే. నాకు ఇప్పుడు ఏదైనా ఒక 65 lakhs వచ్చింది అమౌంట్ లంసమ్, మేబీ ల్యాండ్ సెల్ చేయడం వల్ల, ఇన్హెరిటెన్స్ వల్ల, దేనివల్ల వచ్చింది. ఒక 65 lakhs తీసి పక్కన పెట్టుకుంటే 15 yearsకి వీ కెన్ గెట్ 5 crores. అజ్యూమింగ్ ఒక 14-15% వస్తాయి. నేను అంత తీసుకోవాలి, నాకు 12% అంటే కనుక ఇంకో 10-15 lakhs ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నా జాబ్ కొంచెం సేఫ్టీగానే ఉంటుంది, నాకు జాబ్ సేఫ్టీ ఉంటుంది, ఒకేసారి నేను అంత మొత్తం ఇన్వెస్ట్ చేయలేను అనుకుంటే కనుక సో స్టాక్ మార్కెట్లో ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈవెన్ మిమ్మల్ని 60 lakhs or 50 lakhs ఇన్వెస్ట్ చేయమంటే చాలా మంది భయపడతారు. ఒకసారి అంత కట్టాలంటే భయమే. బట్ మీరు అదే పర్సన్ని ఒక రియల్ ఎస్టేట్లో ఆర్ ప్లాట్లో పెట్టండి, 4 crores పెట్టండి, 5 crores పెట్టండి, ఈజీగా పెడతారు. బట్ మార్కెట్లో మీకు రిటైర్మెంట్కి యూజ్ అవుతుంది, మీకు మంత్లీ పెన్షన్ కింద వస్తుందంటే కష్టపడతారు. సో కొంతమంది మంత్లీ కూడా ఇన్వెస్ట్ చేస్తామంటారు. వీళ్ళకేంటంటే అట్లీస్ట్ ఒక 75,000 rupees. అంటే మనకి జనరల్గా ఏంటంటే మా మార్కెట్లో ఒక సేయింగ్ ఉంటుంది, మీరు 15,000 rupees 15 years పాటు పెడితే ఇఫ్ యూ గెట్ 15% రేట్ మీకు 1 crore వస్తుంది. మనకి 5 crores కావాలంటే 15 into 5 75,000. 75,000 ఫిక్స్డ్గా పెట్టాలి. బట్ అందరికీ ఇది పాసిబుల్ కాకపోవచ్చు. 75,000 స్టార్టింగ్ ఎక్కడ పెడతాం, మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో వీళ్ళకి ఏంటంటే స్టెప్అప్ ఎస్ఐపి అనేది ఒకటి ఉంటుంది. సో వీళ్ళు 50,000 రూపీస్తోనే స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎవ్రీ ఇయర్ ఒక 10% అనేది ఇంక్రిమెంట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో 50,000, 55,000, తర్వాత 60,500 అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంక్రిమెంట్లో. బట్ ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే కనుక ఈ స్టెప్అప్లో మీరు 14th year అలా వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 lakhs per month ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రోజుల్లో చాలామందికి ఏంటంటే 40sలో ఏంటంటే ఇన్కమ్స్ అనేవి పీక్లో ఉంటున్నాయి. సో ఈ పీక్ లెవెల్లో వచ్చిన తర్వాత ఇక గ్రోత్ అనేది అంత హెవీగా ఉండదు. అండ్ ఫ్యూచర్లో కూడా ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి. సో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్న టైంలో వీళ్ళు అంతగా ఎక్కువగా సేవ్ చేయగలమా లేదా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం. సో స్టెప్అప్ ఈజ్ ఎ గుడ్ సొల్యూషన్, కానీ స్టెప్అప్ ఎంత రేట్ మీద చేయగలం. నేను 10% ఎర్లీ స్టేజెస్లో బాగానే ఉంటుంది, బట్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ 2 lakhs per month చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అదర్ ప్రయారిటీస్ ఉంటాయి. సో అప్పుడు అంత చేయలేకపోవచ్చు. సో
నేను చాలా మంది ప్రాక్టికల్గా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే కనుక ఈ స్టెప్ అప్ అనేది మొత్తం త్రూ అవుట్ టెన్యూర్ కాకుండా ఒక 5 to 6 years పెట్టుకోవచ్చు. సేమ్ పర్సన్ ఒక 50,000 or 55,000 రూపీస్తో స్టార్ట్ చేశాడు, ఒక 15% ఒక 5 to 6 years స్టెప్ అప్ చేశాడు, నేను అక్కడి నుంచి ఫిక్స్డ్ ఎస్ఐపి చేశాడు. సో ఇలా చేసినా కానీ దే కెన్ గెట్ 5 crores. అండ్ మోర్ ఓవర్ ఈ 5 crores రావాలంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కన్నా మన మైండ్ సెట్ అనేది కరెక్ట్గా ఉండాలి, రిస్క్ బేర్ చేయగలగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 to 4 years దీని గురించి మర్చిపోవాలి, రిటర్న్ రాదు అన్న మైండ్ సెట్ లోనే ఉండాలి. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వెంటనే day 1 నుంచే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు, పెట్టాం కదా రావాలి అనుకుంటారు. సో నేను కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్తారు, నేను ఒక 40,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను రిటైర్మెంట్ పర్పస్, తర్వాత నేను నాకు ఒక ఎండోమెంట్ పాలసీ మెచ్యూరిటీ వస్తుంది, అదొక 15 lakhs వస్తుంది, దాన్ని కూడా రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేశాను. బట్ లాస్ట్ 6 months నుంచి చూస్తే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ కరెక్ట్గా మార్చిలో డౌన్ అయినప్పుడు చాలా మంది కంటే మనీ వచ్చాయి, బట్ ఇన్వెస్ట్ చేయాలి, ఆపర్చునిటీ మిస్ అయ్యారు. అండ్ ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఓకే ఈ రిటర్న్ ఎంత ఉంది, డైలీ రిటర్న్ ఎంత ఉంది. సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. సో మీరు రిటైర్మెంట్ కోసం ఒక పెద్ద కార్పస్ కనుక మీరు చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఈ వచ్చే నాయిస్ని పట్టించుకోకూడదు. పక్కన వాళ్ళ సజెషన్స్ తీసుకొని దాన్ని మారుద్దాం, ఈ స్కీమ్స్లో కాదు ఈ స్కీమ్స్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఇలాంటి డెసిషన్స్ అనేవి చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ మనకి రిటైర్ అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎస్డబ్ల్యూపీ ద్వారా ఎంత అమౌంట్ కావాలి మనం పెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ కస్టమైజబుల్. నాకు 2 lakhs ఇప్పుడు అవసరమైంది, ఒక 2 years తర్వాత నాకు 2 lakhs కాదు, నాకు 2.3 lakhs కావాలి, మనం ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ పాసిబిలిటీస్ అనేవి మనకి ఎస్డబ్ల్యూపీలో ఉంటుంది. సో దీన్ని అచీవ్ చేయాలంటే ముందు ఈ 15 years ఆఫ్ జర్నీ. సో అదంతా ఈజీగా ఏం జరగదు. చాలామంది ఈ ప్లాన్ స్టార్ట్ చేస్తారు, 5 yearsలోనే క్లోజ్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత 50,000 ఎంతో పెట్టి స్టార్ట్ చేశారనుకోండి, ఒక 5-6 yearsకి ఏమంటే ఒక 40 to 60 lakhs కార్పస్ వస్తుంది. వెంటనే ఒక ప్లాట్ కొందామా, లేకపోతే ఒక హౌస్ తీసుకుందాము, హౌస్ తీసుకుంటే రెంట్ వస్తుంది కదా, అది మనకి రిటైర్ అయిన తర్వాత యూజ్ అవుతుంది కదా. మిస్ అవుతుంది ఏంటంటే ఆ టెనెంట్ కంటిన్యూస్గా అక్కడే ఉంటాడా, అండ్ హౌస్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్, దాని మీద ఒకవేళ రెంట్, ఒకవేళ మీరు ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు. సో రిటైర్మెంట్కి మనకు కంప్లీట్గా లిక్విడ్ మనీయే కావాలి. మీరు ఇల్లిక్విడ్ అసెట్స్ అయిన రియల్ ఎస్టేట్ వాటిలోకి వెళ్తే రిటైర్మెంట్కి అంత ఈజీగా కాదు. ఎందుకంటే ఇల్లిక్విడ్ అసెట్కి వెళ్తే అది మీ కిడ్స్కే వస్తుందని వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. సో రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఒక ఫిక్స్డ్ మైండ్తో రావాలి. నేను ఈ మనీని నా రిటైర్మెంట్ కోసం పెడుతున్నాను. అది కూడా ఎంత పెట్టాలంటే చాలా సింపుల్. ఈరోజు మీకు ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటే మీరు 1,00,000 రూపాయలు తీసి సేవ్ చేయాలి. 15 years తర్వాత మీకు ఖర్చు కనీసం 3 lakhs అవుతుంది. ఈరోజు ఈ 1,00,000 సేవ్ చేస్తే 15 years తర్వాత కనీసం 3 lakhs మీకు మంత్లీ ఇస్తానికి స్కోప్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీకు ఎంత ఎక్స్పెన్స్ అవుతాయి అంత మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తుండాలి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కానీ మనకు యూస్ చేసుకునేటట్లు అవసరం ఉంటుంది. సో ఈ జర్నీ ఏంటంటే మెయిన్గా స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు చాలామంది 50-60,000 దే కెన్ స్పెండ్ అండ్ దే కెన్ సేవ్ ఆల్సో. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒక 3 to 4 years అయిన తర్వాత వచ్చిన కార్పస్ని ఈ పర్పస్ కాకుండా వేరే పర్పస్లు వాడుతున్నారు. సో ఆ పర్పస్ కాకుండా మన రిటైర్మెంట్ కోసమే అని పెట్టుకుంటే కనుక విత్ ఫర్మ్ డిటర్మినేషన్ ఉంటే కనుక దే కెన్ మేక్ గుడ్ కార్పస్. Yes. Yeah, like